కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అమ్మా. మ్యామ్, ఈ రోజు టాపిక్ ఏంటంటే యూత్, ఇప్పుడున్న యూత్ ఎలా ఉంటే బాగుంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు చూస్తున్న యూత్ ఎలా ఉంటున్నారో మనకి తెలిసిందే. సమ్ అడిక్షన్స్ కూడా అలవాటు పడిపోతున్నారు. సో ఎలా ఉంటే మంచిదని మీ అభిప్రాయం? యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత చాలా టెక్ సావీ, వెరీ ప్రోగ్రెసివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్ కూడా ఉంది. అంతేకాకుండా వెరీ క్విక్ ఇన్ రెస్పాండింగ్, సొసైటీలో ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి అన్ని మంచి ఆలోచనలు చాలా ఉన్నాయి యువతలో. బట్ అట్ ద సేమ్ టైం క్విక్ రిజల్ట్స్ కావాలి. తర్వాత అన్నీ ఉన్నందుకు, ఎందుకంటే పేరెంట్స్ ఈ మధ్యలో ఏం చేస్తారంటే, పిల్లలకి ప్రతి ఒక్కటి వాళ్ళు ఊహించుకునే ముందు, కోరుకునే ముందే అన్నీ చేసి పెట్టడంతో అన్నీ లగ్జరీస్ ఉన్న వాళ్ళై ఉన్నారు ఇప్పుడు. సో దానివల్ల లేజినెస్ అనేది కూడా వచ్చింది. తర్వాత యూత్కి ఎప్పుడు కూడా అడ్వెంచర్, ఎక్స్ప్లోరేషన్ అనేవి చాలా ప్రియంగా ఉంటాయి. వాళ్ళు దే వాంట్ టు ఎక్స్ప్లోర్కి, అరే ఇది చేసి చూస్తే ఎలా ఉంటుంది చూద్దాం అని ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత కొన్ని నిషిద్ధమైన విషయాల దగ్గరకు కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే అవన్నీ ట్రై చేసినందుకు ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. కాకపోతే ఎలా ఉండాలి అని మీరు అడిగారు కదా, పాజిటివ్తో పాటు ఆధ్యాత్మ అనేది అందులో యాడ్ చేస్తే కంప్లీట్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సాధారణంగా ఆధ్యాత్మ అనగానే చాలా మంది దూరం వెళ్ళిపోతుంటారు. ఇదేంటో ఆధ్యాత్మికం అంటే చాలా రిలీజియస్, మన వల్ల కాదులే, ఐఎమ్ నాట్ కట్ అవుట్ ఫర్ ఇట్, ఆ వర్డ్ వినగానే నేను అంత దగ్గరగా వెళ్ళను అన్నట్టు అవాయిడ్ చేసేస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ట్రై చేస్తారో అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, అరే నేను ఏదైతే కోరుకున్నానో నా జీవితంలో అవ్వాలని, అదంతా కూడా జరుగుతుంది. అండ్ తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే హ్యాపీనెస్ అందరు కోరుకుంటారు, కానీ హ్యాపీనెస్ అనేది ఈ భౌతిక జగత్తులో ఫ్లీటింగ్. కానీ ఆధ్యాత్మ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు రియల్ సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అండ్ హ్యాపీనెస్ అనేది మనదవుతుంది అనమాట. సో అందుకనే యువత ఆధ్యాత్మలోకి ఎంటర్ అవుతే వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు యూత్లో చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళే, చిన్నపిల్లలైనా కొంతమంది వింటారు, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చెప్తే వింటారు అన్నాడు. ఎక్కువ వినంది ఎవరంటే యూత్ వినరు, మన మాట ఈ సడన్ ఏజ్లోని మనం ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యూత్లో ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు అడ్వెంచరస్ ఉండాలి, రిస్క్ తీసుకోవాలి, ప్రోగ్రెస్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ పేరెంట్స్ ఎప్పుడు కానీ లేదా టీచర్స్ ఎప్పుడు కానీ ఇది కరెక్ట్ కాదు, అది మంచి, ఇది చెడు, ఇలాంటివన్నీ ఎక్కువ చెప్తుంటారు. అయితే మనం ఏం చేయాలంటే యూత్కి ఎగ్జాంపుల్స్ అయి నిలబడాలి. ఎగ్జాంపుల్స్ అయి నిలబడినప్పుడు వాళ్ళు వింటారు. మనము ఒక లెక్చర్ ఇచ్చినట్టుగా నేను చెప్తాను నువ్వు విను, నేను మాట్లాడతాను నువ్వు జస్ట్ విని అర్థం చేసుకో, నేర్చుకో అని అంటే వాళ్ళు వినరు. వాళ్ళకి ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవి వాళ్ళకి చూపించాలి. చూడు, ఇది నీ జీవితంలో యాడ్ చేసుకుంటే ఎలా వాళ్ళు మారారు, ఎలా వాళ్ళ జీవితాలు సక్సెస్ఫుల్ అయ్యాయి అన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా దాన్ని స్వీకరిస్తారు. యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఎక్స్పీరియన్స్లోని, మీరు చూసిన యూత్లోని ఎలాంటి వాళ్ళని ఎక్కువగా చూశారు? యాక్చువల్లీ యూత్లో బికాజ్ కొన్ని డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ నుంచి, అంటే చాలా ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీస్, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. అటువంటి ఫ్యామిలీస్ నుంచి, లేదా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయిన పిల్లలు, అలాంటి వాళ్ళు చాలా సిచ్యువేషన్స్ వల్ల ఎవరైతే విక్టిమ్స్ అయిపోయి ఉంటారో వాళ్ళతో నాకు ఈ మధ్య కాలంలో లాస్ట్ 7-8 months నుంచి అసోసియేషన్ అయిందనమాట. ఎందుకంటే ఒక జువెనైల్ హోమ్ హైదరాబాద్లో ఉంది. అక్కడ వెళ్ళి ఈ ఆధ్యాత్మని వాళ్ళు స్వీకరించినందుకు ఏ విధంగా మారుతున్నారు అన్నది అక్కడ చాలా బ్యూటిఫుల్ లైవ్ ఎగ్జాంపుల్స్ నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఆ హోమ్లోకి స్టెప్ చేసినప్పుడు వాళ్ళకున్న ట్రామా, ఎందుకంటే వాళ్ళు అయితే అబ్యూస్ లేదా ట్రామా లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యి ఉంటారు కనుక వాళ్ళకి ఆ బాధ, డిస్ట్రెస్, డీప్ పెయిన్, యాంగ్విష్, ఇవన్నీ వాళ్ళు ఏ విధంగా చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు మిస్బిహేవియర్ చాలా ఉంటుంది వాళ్ళలో. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసుకోలేరో,
ఎప్పుడైతే దాన్ని రిప్రెస్ లేదా సప్రెస్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది, పెయిన్ లాగా మారిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారంటే అరవడం, కోప్పడ్డం, మిస్చిఫ్ యాక్టివిటీస్ అలాంటివి చేస్తారు. కానీ భగవద్గీత ద్వారా మేమేం చేస్తున్నామంటే వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో అది నేర్పిస్తున్నాం. ఓకే. ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేస్తే దానికి రిపర్కషన్ లేకపోతే రియాక్షన్, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఆలోచించగలగాలి. సో ఆలోచించే శక్తిని పెంచాలి మనం. అది మనం అఫ్ కోర్స్ ఆధ్యాత్మ ద్వారా భగవద్గీత చదవడమే కాకుండా దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని పాటించడం, అంతేకాకుండా ఈ సౌండ్ వైబ్రేషన్ ఏదైతే చాంటింగ్ ఆఫ్ ద మహామంత్ర ఉంటుందో దాన్ని చాంట్ చేసినందుకు ఏ విధంగా మనసు పైన డీప్గా ప్రభావం పడి ఈవెన్ సైకోథెరపీ సైకియాట్రిస్ట్ ఎవరైతే ట్రీట్ చేయలేకపోయారో అటువంటి జువెనైల్స్ కూడా మారుతున్నారు. సో అందులో నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ అందులో సింపుల్గా చెప్పాలంటే డ్రగ్ ఎడిక్ట్స్, లేకపోతే రెడ్ లైట్ ఏరియా నుంచి చేయబడ్డ పిల్లలు, లేకపోతే వాళ్ళ ఇండ్లలో పేరెంట్స్ ద్వారా లేక రిలేటివ్స్ ద్వారా ఏ విధంగా అయితే తీవ్రమైన పెయిన్కి గురి అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మికంగా స్టెప్ అడుగు ముందేసినందుకు ఎలా వాళ్ళలో మార్పులు వచ్చాయి అన్నది చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. అంటే లైక్ మ్యామ్, అంటే మీ ఎక్స్పీరియన్స్లో అంటే వాళ్ళు అంత ట్రామా నుంచి కానీ అంత చూసి వచ్చిన తర్వాత అంత వెంటనే ఎవరి మాట వినరు. లైక్ ఒక టీచర్ వచ్చిందన్న, ఒక ఎవరైనా గార్డియన్ ఎవరైనా వచ్చారన్నా కూడా వాళ్ళంత తొందరగా రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు అదే దాంట్లో అదే ట్రామాలో ఉంటారు కాబట్టి. సో మీరు ఎలా డీల్ చేస్తారు దీన్ని? ఫస్ట్ మనం ఎలా అంటే వాళ్ళ పెయిన్ అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళ పెయిన్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే జీవితంలో ఎవరైతే బాధపడుతుంటారో నా బాధే అన్నిటికంటే పెద్ద బాధ అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. బట్ వీళ్ళ కేసెస్లో ఏంటంటే చిన్న ఆయులోనే చాలా పెద్ద బాధలు చూసుంటారు వీళ్ళు. సో ఆ బాధను ఫస్ట్ అర్థం చేసుకొని వాటిని అడ్రస్ చేయాలి. ఎలా అంటే అవును నువ్వు పడ్డావు నిజంగానే, కానీ నువ్వు ఆ బాధలోనే, దుఃఖంలోనే, ట్రామాలోనే ఉండాలని అనుకుంటున్నావా, లేదా నీ జీవితం మార్చుకోవాలని అనుకుంటున్నావా అని అన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఐ వాంట్ టు చేంజ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అని అంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆధ్యాత్మ ద్వారా ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత వాళ్ళు దే సీట్ ఆన్ దెమ్సెల్స్. అంటారు కదా, ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ టేస్టింగ్ ఇట్. అంటే మనం రుచి చూసాకే అది ఏంటి అన్నది అర్థమవుతుంది. సో వెన్ దే సీ దాట్ వాళ్ళు చిన్న ఎఫర్ట్ పెట్టినా మ్యాక్సిమం రిజల్ట్ వస్తున్నప్పుడు వాళ్ళే దాన్ని ఆటోమేటిక్గా స్వీకరిస్తారు. అదే కాకుండా కథల ద్వారా ఎప్పుడైతే భగవంతుడి గురించి చెప్తామో మనము, ఏమవుతుంది వాళ్ళ హార్ట్లో ఆ పాయింట్స్ కూర్చుండిపోతాయి, ఆ విషయాలు కూర్చుండిపోతాయి. అండ్ భగవంతుడు ఏం చెప్తాడంటే ధునోతి శమలం. ఎప్పుడైతే ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నా దగ్గరికి వస్తారో, నేను వాళ్ళకి ప్రియమవుతానో వాళ్ళు కూడా నాకు ఎన్నో రెట్లు ప్రియమవుతారు. సో అలాంటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళ హృదయంలో ఉన్న పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసేస్తాడనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ తర్వాత అది ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ అండ్ స్టేటస్ని అన్నది ఎవరైనా ఆలోచిస్తారు కదా. అప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూడు హరినామం చాంటింగ్ చేయి, లేకపోతే భగవద్గీత చదువు, భగవద్గీతలో చదివిన తర్వాత అది ఏ విధంగా ఫాలో అవ్వాలి అది నేర్చుకో. అండ్ నీ చుట్టూ ఎవరైతే అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నారో వాళ్ళ జీవితాలను చూడు అని అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అవును ఇన్ని నాళ్ళు నేను దుఃఖం పడ్డాను, కానీ ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని దాన్ని ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పండి వాళ్ళు వింటారు. ఎందుకు, అది ఎగ్జాంపుల్ ద్వారా ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, వాళ్ళ మీద వాళ్ళే ప్రయోగించుకున్నారు. సో దట్ ఈస్ హౌ యూ గెట్ ఇట్. వావ్, నైస్ మ్యామ్. అంటే మీరు చూసిన యూత్లో ఎవరైనా ఎగ్జాంపుల్ కానీ, ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ అలా ఎవరైనా ఒకరి గురించి చెప్పగలుగుతారా? యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు, కాకపోతే ఒక్క అమ్మాయి గురించి స్పెసిఫిక్గా నేను చెప్తాను. ఏంటంటే ఒక అమ్మాయి రెడ్ లైట్ ఏరియాలో, అంటే ఎవరో కిడ్నాప్ చేసి రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిని పెట్టారు.
తో చాలా అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది. హ్మ్. పారిపోయి బయటికొచ్చిన తర్వాత చెత్త బుట్టలో ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి గదా! ఆ షీట్స్ కట్ట కింద పెట్టి కట్టెల కింద అదొక గుడిసెలాగా చేసుకొని అందులో ఉందనమాట. హ్మ్. అదే సమయంలో అదే రెడ్ లైట్ ఏరియా నుంచి ఇంకొక అమ్మాయి పారిపోయి వస్తే హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి అలా బిచ్చం ఎత్తుకొని తిన్నారు. తర్వాత కొన్ని రోజులు వాళ్ళు శ్మశానంలో ఉన్నారు. ఎందుకు అంటే శ్మశానం సేఫెస్ట్ అనిపించింది వాళ్ళకి. ఇంకెవరు నన్ను హార్మ్ చెయ్యరు అని. హ్మ్. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అంటే పోలీస్ అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఒక ఎన్‌జీఓలో వేశారు. హ్మ్. ఎన్‌జీఓలో వేసిన తర్వాత ఆ పిల్లలకి వాళ్ళు పడ్డ దుఃఖం ఎందుకంటే చిన్న పిల్లలు, లేత మనసులు వాళ్ళకి చెప్పుకోవడం రాదు. సో, సప్రెషన్, రిప్రెషన్ ఇలాంటి ఇందాక మాట్లాడుకున్నాం హ్మ్. గదా! హ్మ్. అలాంటి వాటితో ఏమైందంటే ఆ పెయిన్ మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు గట్టిగా అరవడం, ఏడవడం, హ్మ్. వేరే వాళ్ళని కొట్టడం, వేరే వాళ్ళని హార్మ్ చేయడం, అబ్యూజివ్ వర్డ్స్ వాడటం హ్మ్. ఇలాంటియన్నీ చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయిల్ని వీళ్ళు చాలా రిటర్న్ ఆఫ్ కేసెస్ అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ఒక మోస్ట్ నోటోరియస్ జువెనైల్ హోమ్‌లో హ్మ్. తీసుకొచ్చి వేశారనమాట. హ్మ్. అంటే అక్కడ మోస్ట్ నోటోరియస్ గర్ల్స్ ఉంటారు. ఎక్కువ. హోమ్ నోటోరియస్ కాదు. హ్మ్. అక్కడ ఉండే సిబ్బందులంతా గూడా చాలా మంచివారే. హ్మ్. కాకపోతే పిల్లలు అలా అవ్వడంతోని వాళ్ళు ఎంత డిఫికల్ట్ స్టేట్‌లో ఉన్నారంటే సైకియాట్రిస్ట్స్ అండ్ సైకోథెరపిస్ట్స్ వచ్చి వాళ్ళకి మందులు గూడా ఇచ్చారు. అంటే హ్మ్. టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకి డిప్రెషన్ తగ్గుతుంది అని. తగ్గుతుందని. బట్ నథింగ్ వర్క్డ్. బట్ ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టు ఈ మార్గం ద్వారా నేను అవి ఇంట్రొడ్యూస్ చేశానో హ్మ్. భగవద్ నామాన్ని, భగవద్గీతలో ఉన్న పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ ఏ విధంగా అయితే భగవంతుడు అర్జునుడికి కన్‌ఫ్యూజ్ అయి ఉన్నప్పుడు, బెవిల్డర్ అయి ఉన్నప్పుడు ఎన్ని జెమ్స్ ఇచ్చాడో ఆఫ్ హ్మ్. టాక్ అవన్నీ కొన్ని మనం చెప్పడం ద్వారా వాళ్ళలో చాలా చాలా తేడా వచ్చింది. హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే వాళ్ళు భగవద్గీతలో శ్లోకాలు నేర్చుకుంటున్నారు. నైస్. తర్వాత మంచి బిహేవియర్, హ్మ్. అబ్యూసివ్ బిహేవియర్ అంతా మానేశారు. హ్మ్. చుట్టుపక్కల ఎవ్వరేం చెప్తున్నా గానీ, ఎవ్వరు ఏమన్నా తిట్టినా గానీ ఎందుకంటే ఆ హోమ్‌లో కొత్త కొత్త వాళ్ళు గూడా వస్తూ వస్తుంటారు. ఉంటారు. అవును. కొంతమంది క్రిమినల్ మైండెడ్ ఉంటారు. కొంతమంది అబ్యూసివ్ ఉంటారు. సో, వాళ్ళు ఏమన్నా కూడా వెంటనే రియాక్ట్ అవ్వకుండా హ్మ్. హ్మ్. ఎట్లా నేను నా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయాలి. అంటే ఎమోషనల్ స్టెబిలిటీ, హ్మ్. హ్మ్. ఇంటెలిజెన్స్ అనేది ఈ గీత, చాంటింగ్ ద్వారా డెవలప్ అయింది. ఓహ్! వావ్! సో, దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కానీ ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హ్మ్. అండ్ భగవద్గీత ద్వారా మనం ఇటువంటి వాళ్ళకే కాదు, నార్మల్ సొసైటీలో గూడా ఏ విధంగా హ్యాపీనెస్ కోషెంట్ అనేది మెయింటైన్ చేయొచ్చో, హ్మ్. లేకపోతే సాటిస్ఫాక్షన్ అనేది ఏ విధంగా మనం చూడాలి ప్రతి దాంట్లో అన్నది మనము చూడొచ్చు. వావ్! మ్యామ్. నిజంగానే. అంటే వాళ్ళకి తెలియని ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఆధ్యాత్మికత ఆ ఏజ్ నుంచి అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా అంటే వేరే నెగెటివ్ థాట్స్ అన్నవి వాళ్ళకి రావు. సో, ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పుడున్న యూత్‌కి బాగా యూజ్ అవుతుందనుకుంటా. డెఫినెట్‌లీ. ఎవరైతే మేము మారలేము, ఆ డివోషన్ వైపు వెళ్ళలేము అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.